13 లక్షల మంది పేదింటి ఆడబిడ్డలకు కొండంత ఆసరాగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధించడం వెనుక అసలు కుట్ర ఏంటి? కోర్టిచ్చే గడువులోగా కౌంటర్ దాఖలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం కావాలనే నాటకాలాడుతోందా? తులం బంగారం ఇస్తామని ఓట్లు దండుకున్న కాంగ్రెస్ నాయకులు ఉన్న చెక్కులను కూడా ఆపేయడం నయవంచన కాదా? తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ 13,000 కోట్ల రూపాయలతో మేనమామల అండగా నిలిస్తే ఉన్న పథకాలను కూల్చేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నారా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఈ రెండు పేర్లు వినగానే తెలంగాణలోని ఏ గ్రామానికి వెళ్లినా, ఏ తండాకు వెళ్లినా మనకు కనిపించేది ఒక నిరుపేద తండ్రి ముఖంలో కనిపించే ఆనందం. ఒక తల్లికి కలిగే ధీమా, నా బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలరా దేవుడా అని రాత్రింబవళ్లు నలిగిపోయే పేద కుటుంబాలకు ఈ పథకం ఒక కొండంత ఆసరాగా నిలిచింది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ఈ పథకాలపై హైకోర్టులో స్టే వచ్చింది. ఈ పథకానికి చట్టబద్ధత లేదని పిటిషన్ దాఖలైతే ప్రభుత్వం తరపున కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం దొరకలేదంట. గడువు ముగిసినా లాయర్లు కోర్టుకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. దాంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ పథకం అమలుపై స్టే విధించింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, ఇది ప్రభుత్వ చేతగానితనమా, లేక కావాలని పథకాన్ని తొక్కిపెట్టడానికి ఆడుతున్న ఒక దొంగ నాటకమా? ఒకవైపు తులం బంగారం ఇస్తామని ఓట్లు దండుకున్న నాయకులు ఉన్న పథకాన్ని కూడా అమలు చేయకుండా పక్కన పడేయటం వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఒకప్పుడు తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఆడపిల్ల పుట్టిందంటే సంతోషపడాల్సిన తల్లిదండ్రులు అయ్యో రేపు ఈమె పెళ్లికి కట్నం ఎట్లా తెచ్చివ్వాలి, అప్పులు ఎట్లా తీర్చాలి అని భయపడేవారు. ఆడపిల్ల పుట్టుకే ఒక శాపంగా భావించేంత పేదరికం, దౌర్భాగ్యం మన కళ్ల ముందు ఉండేది. దాని ఫలితమే బాల్య వివాహాలు. 15-16 ఏళ్ల పిల్లలకే పెళ్లిళ్లు చేసి బాధ్యత వదిలించుకునే ప్రయత్నాలు జరిగేవి. నిరుపేదల ఆవేదనను దగ్గరుండి చూసిన వ్యక్తి కేసీఆర్. పేద ఆడబిడ్డలకు పసితరంలో పెళ్లిళ్లు జరుగుతుంటే చెలించిపోయారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మా ఇంట్లో పుట్టిన ఆడపిల్ల భారం కాకూడదు, ఆమె పెళ్లిని ప్రభుత్వం ఒక మేనమామలాగా ఉండి జరిపించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన మహోన్నత పథకం ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఒకరోజు నేను ఉద్యమంలో వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి మంత్రి చందులాల్ గారు, నేను ఇతర మిత్రులు వెళ్లి వస్తా ఉంటే ఒక లంబాడి తండా కాలిపోయింది. ఎట్లాగ పోతా ఉన్నాం కదా, పరామర్శ చేద్దామని అక్కడ పోయినాం. ఒక వ్యక్తి ఒకటే ఏడుస్తా ఉన్నాడు. ఏమైందా అని నేను అడిగితే, శ్రీరామనవతారత పెళ్లి చేద్దామని 50,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టినా ఆయనతో ఇల్లు కాలిపోయింది, ఆ డబ్బులు కాలిపోయినాయి అని ఏడుస్తా ఉన్నాడు. హృదయ విదారకమైన దృశ్యం. మేము కూడా బాధపడ్డాం, కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నాం. అతన్ని నేనే కౌగిలించుకొని దగ్గర తీసుకొని ధైర్యం చెప్పి, నీ బిడ్డ పెళ్లే కదా నేను చేస్తా, నీకు 1,00,000 రూపాయలు ఇస్తా, నేను కూడా పెళ్లికి వస్తా అని చెప్పి ఆ రోజు ఆయన నేను 1,00,000 రూపాయలు పంపించి పెళ్లి కూడా నేను పోయి రావడం జరిగింది. ములుగు ప్రాంతంలో ఈ విషయం ప్రజలకు తెలుసు. నేను సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది దళిత అమ్మాయిలు, పేద అమ్మాయిల పెళ్లిళ్ళు చందాలు వసూలు చేసి చేయించడం జరిగింది. అటువంటి పేదల ఆర్తి, దుఃఖం, ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి అనుకునేటువంటి ఆ బాధల్లోంచి పుట్టిన ఆలోచననే ఇవాళ మనం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి. ఎక్కడి నుంచో రాలే, అప్పు తెచ్చుకోలే. తెలంగాణ సమాజంలో ఉన్న దుఃఖాన్ని మనం పంచుకోవాలని చెప్పి నిజాయితీగా ₹1 లంచం లేకుండా ప్రజలకు ఆ సాయం అందే విధంగా మొదట్లో 51,000 రూపాయలతో ప్రారంభమైన ఈ సాయాన్ని ఆ తర్వాత 75,116 రూపాయలకి, ఆపై 1,16,000 రూపాయలకి పెంచుకుంటూ పోయారు. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇది ఒక నిరుపేద కుటుంబానికి దక్కిన ఆత్మగౌరవం. అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించిన మరో శుభవార్తను ఈరోజు ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని 75,116 నుండి 1,116 రూపాయలకు పెంచుతున్నామని ఎంతో సంతోషంతో ప్రకటిస్తున్నాను.
2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 13 లక్షల మందికి పైగా ఆడబిడ్డల కుటుంబాలకు ఈ పథకాల ద్వారా లబ్ధి చేకూరింది. ప్రభుత్వం దీనికోసం ఏకంగా 12,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ను నేరుగా పేదల ఖాతాల్లోకి జమ చేసింది. కులమతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలతో పాటు ముస్లిం మైనార్టీలకు షాదీ ముబారక్ ద్వారా సమానంగా లబ్ధి చేకూరింది. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే 18 ఏళ్లు నిండితేనే ఈ పథకం వర్తిస్తుందనే నిబంధన పెట్టడం వల్ల తెలంగాణలో బాల్య వివాహాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆడపిల్ల చదువు పెరిగింది. ఇంతటి గొప్ప సామాజిక మార్పుకు కారణమైన ఒక పథకాన్ని ఈ రోజు రేవంత్ ప్రభుత్వం ఏ పరిస్థితిలోకి తీసుకెళ్లిందో తెలుసా? ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ నాయకులు అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ ఇచ్చే ₹1,00,000 ఏ మూలకొస్తాయి? మేం అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి కింద ₹1,116తో పాటు ఉచితంగా తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి వేదికలపై నిలబడి గప్పాలు కొట్టారు. ప్రజలు కూడా పాపం నిజమే కావచ్చు, బంగారం ఇస్తే ఇంకేం కావాలి అని నమ్మి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చి దాదాపుగా 3 ఏళ్లవుతుంది. ఎక్కడైనా ఒక్క ఆడబిడ్డకైనా తులం బంగారం ఇచ్చారా? బంగారం ఇవ్వడం దేవుడెరుగు. కనీసం రావాల్సిన ₹1,116 చెక్కులు కూడా నెలలు ఆలస్యమవుతున్నాయి. కళ్యాణలక్ష్మి చెక్కులు చేతికి రాక షాదీ ముబారక్ లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరగలేక అల్లాడిపోతున్నారు. మరిప్పుడు కోర్టులో ఏం జరిగిందో తెలుసా? విజయ్ గోపాల్ అనే పిటిషనర్ కోర్టుకు వెళ్తే ఈ పథకానికి చట్టబద్ధత ఉందో లేదో వివరణ ఇవ్వండి అని హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏం చేయాలి? ఈ పథకం వల్ల 13 లక్షల మందికి జరిగిన మేలును కోర్టుకు వివరించాలి. ఇది సంక్షేమ రాజ్యంలో ఎంత అవసరమో డాక్యుమెంట్లు సమర్పించాలి. కౌంటర్ దాఖలు చేయటానికి కోర్టు సమయం ఇచ్చినా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలన్నా అలసత్వమే, పేద ఆడబిడ్డల సంక్షేమమన్నా చులకన భావమే. ప్రభుత్వం కావాలనే కౌంటర్ వేయకుండా కోర్టు స్టే ఇచ్చేలా పరిస్థితిని తెచ్చింది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తర్వాత ఇదేంటని అడిగితే మా తప్పేం లేదు, కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి పథకం ఆపేస్తున్నామని చేతులు దులుపుకోవడానికి రేవంత్ సర్కార్ చూస్తోందని తెలుస్తోంది. తెలంగాణ ప్రజలు ఇక్కడ ఒక్కసారి ఆలోచించాలి. ఇది కేవలం కళ్యాణలక్ష్మికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? కేసీఆర్ తెచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసుకుంటూ వస్తోంది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎకరానికి ఏటా ₹10,000 చొప్పున రైతుల ఖాతాల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా పడేవి. ఈ రోజు రేవంత్ పాలనలో రైతు బంధుకే బంద్ పెట్టారు. సగం మందికి పడలేదు. ఆంక్షల పేరుతో రైతులకు నరకం చూపిస్తున్నారు. రైతు భరోసా ₹15,000 ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు సీజన్ ముగుస్తున్నా రూపాయి దిక్కులేదు. ఇప్పుడు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్కు కోర్టు లీగల్ లొసుగులను సాకుగా చూపిస్తూ పథకాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ మోడల్ను చూసి కేసీఆర్ తెచ్చిన కళ్యాణలక్ష్మి లాంటి పథకాలను తమ వద్ద కూడా అమలు చేయాలని ఆలోచిస్తుంటే తెలంగాణలోనే పురుడు పోసుకున్న ఈ పవిత్రమైన పథకాన్ని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాతరేయడానికి కుట్రలు చేస్తోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ సంక్షేమ పథకాలు అనేవి పేద ప్రజల హక్కు. తెలంగాణ సాధకుడు కేసీఆర్ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినప్పుడు ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమాన్ని ఆపలేదు. పథకాల నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ పేదలకు ఆసరాగా నిలిచారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం పబ్లిసిటీకే పరిమితమైంది. హామీలు ఇచ్చేటప్పుడు ఉన్న ఉత్సాహం వాటిని అమలు చేయటంలో కనిపించడం లేదు. ఇప్పటికైనా కోర్టులో తక్షణమే కౌంటర్ దాఖలు చేసి ఈ స్టే తొలగించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే.